మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని పొందినప్పుడు క్రొత్త నిబంధనలో కూడా ఏమైందంటే లూకాసు వార్తలో 3వ అధ్యాయంలో అయ్యా మేము మారు మనసు తగినటువంటి ఫలాలు ఎలా ఫలించాలంటే బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు 2 అంగీలు కలిగిన వాడు 1 అంగీని ఏమీ లేని వాడికి ఇవ్వండి. సైనికులారా మీకున్నటువంటి ధనంతో తృప్తిగా ఉండండి. అదే లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో అన్నారు జక్కయ్య ఏదంటే ఈ నేడు ఇంటికి రక్షణ వచ్చిందని యేసుస్వామి ఎప్పుడు అన్నాడంటే నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. ఆర్థిక వ్యవహారాల్లో మనం నిర్ణయాలు తీసుకుంటే తప్ప మన కుటుంబానికి మారు మనసు వచ్చినట్లు కాదు. ఆర్థిక వ్యవహారాల్లో మనము సరి చేసుకుంటే తప్ప మన యొక్క సంవత్సరం పొడుగున మన ఆర్థిక వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మనం ఇది చేస్తున్నాం, దేవునికి ఇచ్చేదే కాదు మొత్తం అంతా నా యొక్క విధానాలు నా యొక్క అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి ప్రశ్నించుకునేటువంటి సరి చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభువు మనకిస్తున్నాడు. ఇంత భయంకరమైన శాపము క్రింద ఎంత భయంకరంగా లయమయ్యేటువంటి కుటుంబాన్ని లయం చేసేంతగా ఆ ధనము అనేటువంటి విగ్రహం ఎదుట మనము బలిపీఠం పైన మన కుటుంబాన్ని పెట్టేంత తీవ్రమైనటువంటి పాపాన్ని ఎందుకు చెయ్యాలి? కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 8-9 అధ్యాయాల్లో మాసిదోనియా సంఘస్థులు వారు నిరుపేదలైనను వారు అనగా మాసిదోనియా సంఘాలు వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించరు, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఇదని మన యొక్క ఆర్థిక పరిస్థితి అనేది అడ్డు కాదు. దేవుని దగ్గరికి నువ్వు ఏ పరిస్థితుల్లోనే రావచ్చు, నిన్ను నువ్వు ఏ పరిస్థితుల్లోనే చక్కదిద్దుకోవచ్చు. ఇక నాశనానికి 1 అడుగు దూరంలో నువ్వు ఉన్నప్పటికీ శాపగ్రస్తమైనటువంటి జీవితంలో పొరలాడి ఇక 1 అడుగులో నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నువ్వు మారు మనసు పొందేటువంటి అవకాశం ఎప్పుడు కూడా నీకు రెడీగానే ఉంది. పొందుతున్నావా? ఆర్థిక వ్యవహారాల్లో మన యొక్క జీవిత స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేసుకుందాం.